గైస్ ఈ రోజు లీడ్ కోడ్ ఢిల్లీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 2402 మీటింగ్ రూమ్స్ 3. ఓకే, ఇది వచ్చేసి హార్డ్ లెవెల్ ప్రాబ్లం. సో ఏమంటుందో చూద్దాం ఈ ప్రాబ్లం. సో యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ n అండ్ దెర్ ఆర్ n రూమ్స్ నెంబర్ ఫ్రమ్ 0 to n-1. యు ఆర్ ఆల్సో గివెన్ అండ్ 2D ఇంటీజర్ అరే మీటింగ్స్. ఓకే, ఆ మీటింగ్స్ అని ఒక అరే ఇచ్చిండు మనకి. దాంట్లో స్టార్ట్ టైమ్ ఆఫ్ ఈచ్ మీటింగ్, ఎండ్ టైమ్ ఆఫ్ ఈచ్ మీటింగ్ ఉంటుంది. ఓకే, అండ్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఈచ్ మీటింగ్ యూనిక్ అని కూడా చెప్పిండు. అండ్ అది ఒక హాఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అనమాట. సో అంటే మనకి స్టార్ట్ టైం అనేది స్టార్ట్ టైం ఇన్క్లూజివ్, బట్ ఎండ్ టైం అనేది ఎక్స్క్లూజివ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ ఆర్ అలొకేటెడ్ ఇన్ ద రూమ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఎట్లా మీటింగ్స్ అలొకేట్ చేయాలో వాడు ఇక్కడ స్టెప్స్ ఇచ్చిండు. సో ఈచ్ మీటింగ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద అన్యూజ్డ్ రూమ్ విత్ ద లోయెస్ట్ నెంబర్. If there are no rooms available, the meeting will be delayed until the room becomes free. Okay, delayed meeting should have same duration as the original meeting. When a room becomes unused, meetings that have an earlier original start time should have given the room. Okay, return the number of rooms. Return the number of rooms that held the most meetings. If there are multiple rooms, return the room with the lowest number. ఓకే, సో ఇక్కడ బేసికలీ ఏమంటుందంటే మనం మీటింగ్స్ని ఈచ్ రూమ్లోకి అసైన్ చేయాలి. ఓకే, అసైన్ చేయడానికి వాడు ఇక్కడ కొన్ని ప్రాపర్ స్టెప్స్ ఇచ్చిందనమాట. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా రూమ్ ఖాళీ అయిందనుకో, ఇప్పుడు మల్టిపుల్ రూమ్స్ ఖాళీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మీటింగ్ని మనం అన్నిటికన్నా తక్కువ నెంబర్ ఉన్న రూమ్లో అసైన్ చేస్తాం. ఓకే, ఇది ఒక స్టెప్. అండ్ ఒకవేళ అసలు రూమ్స్ ఖాళీగా లేవనుకోండి, అట్లాంటప్పుడు మీటింగ్ డిలే అవుతుంది. ఓకే, ఆ రూమ్స్ ఖాళీ అయ్యేంత వరకు మీటింగ్ డిలే అవుతుంది. ఒక్కసారి ఏదన్నా రూమ్ ఖాళీ అయిపోయింది అనుకో, దాంట్లోకి ఈ మీటింగ్ వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇట్లా డిలే చేసిన తర్వాత మీటింగ్ని కండక్ట్ చేసినా కూడా మీటింగ్ యొక్క డ్యూరేషన్ చేంజ్ కావద్దు. ఓకే, సో ఇది అండ్ అంతే. అండ్ ఇది వచ్చేసి హాఫ్ ఇంటర్వెల్. సో A, B. ఓకే, ఏ అనేది ఇంక్లూజివ్, బి అనేది ఎక్స్క్లూజివ్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అయిపోతుంది. వాడు ఏమి ఇచ్చిండు, n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు. అండ్ 0, 10, 1, 5, 2, 7, 3, 4. 0, 10, 1, 5, 2, 7, 3, 4. ఓకే, సో ఇవి మనకి ఇచ్చిన మీటింగ్స్. అండ్ మన దగ్గర 2 రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 2 రూమ్స్లో ఏ రూమ్లో ఎక్కువ మీటింగ్స్ మనం కండక్ట్ చేసినామో ఆ రూమ్ యొక్క నెంబర్ మనం ఫైనల్గా రిటర్న్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రూమ్లో అయితే ఓకే, ఇది ఒక ఫస్ట్ రూమ్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ రూమ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మీటింగ్కి వద్దాం. అండ్ మనం ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా మీటింగ్ని కండక్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఫస్ట్ మీటింగ్ని ఫస్ట్ కండక్ట్ చేస్తాం కదా. సో అట్లాంటప్పుడు మీటింగ్స్ అనేటివి ఈ స్టార్టింగ్ టైమ్స్ తోటి సార్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ టైమ్స్ తోటి సార్ట్ ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ 0 వచ్చేసి 0 నుంచి 10 వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ రూమ్ అనేది 10 టైం వరకు లాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి వెళ్దాం. నెక్స్ట్ మీటింగ్ 1 నుంచి 5 వరకు ఉంది. ఓకే, ఇప్పుడు ఏదన్నా మీ రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే అవును, ఇప్పుడు ఒక రూమ్ ఖాళీ ఉంది. సో ఈ రూమ్కి దాన్ని అసైన్ చేద్దాం. ఓకే, అసైన్ చేస్తే ఎప్పటి వరకు లాక్ అయిపోయి ఉంటుంది ఆ రూమ్? 5 వరకు లాక్ అయిపోయి ఉంటుంది, 5 టైం వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇంకా 7. ఇప్పుడు మన కరెంట్ టైం అనేది 2కి మీటింగ్ స్టార్ట్ కావాలి. కానీ 2కి మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే రూమ్స్ ఖాళీ లేవు. ఎందుకంటే ఒకటి T ఈజ్ ఈక్వల్స్ టు 5లో ఖాళీ అవుతుంది, అండ్ ఒకటి T ఈజ్ ఈక్వల్స్ టు 10లో ఖాళీ అవుతుంది. బట్ ఇప్పుడు T ఈజ్ ఈక్వల్స్ టు 2 కరెంట్ టైం. ఓకే, సో ఇప్పుడు ఖాళీ లేవు కాబట్టి ఈ మీటింగ్ని మనం డిలే చేస్తాం. ఎప్పటి వరకు డిలే చేస్తాం? దీంట్లో ఏదన్నా ఒకటి మళ్ళీ ఖాళీ అయ్యేంత వరకు మనం ఆ మీటింగ్ని డిలే చేస్తాం. ఓకే, ఏది తొందరగా ఖాళీ అవుతుంది? ఈ 5 తొందరగా ఖాళీ అవుతుంది. సో దీన్ని తీసేసి ఇది ఖాళీ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఖాళీ చేసినప్పుడు ఈ మీటింగ్ యొక్క డ్యూరేషన్ మనం చేంజ్ చేయొద్దు, వాడు చెప్పిండు క్వశ్చన్లో. ఓకే, మరి అట్లాంటప్పుడు మనం డైరెక్ట్ 7 పెట్టగలుగుతాం. ఇక్కడ డైరెక్ట్ 7 పెట్టలేం, ఎందుకంటే ఈ మీటింగ్ స్టార్ట్ అయిందే లేట్గా. 5కి స్టార్ట్ అయింది ఈ మీటింగ్. 5కి ఈ రూమ్ ఖాళీ అవుతుంది,
దాని తర్వాత 5కి ఈ మీటింగ్ స్టార్ట్ అయితే దీని నార్మల్ డ్యూరేషన్ ఎంత? 7 - 2 5. ఓకే. దాని నార్మల్ డ్యూరేషన్ 5. మీటింగ్ 2కి స్టార్ట్ అయితే 7కి ఎండ్ అవుతుంది. బట్ మీటింగ్ 5కి స్టార్ట్ అయినప్పుడు ఈ మీటింగ్ 10కి ఎండ్ కావాలి. సో మళ్ళీ ఈ రూము 10కి మళ్ళీ ఫ్రీ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇది 3కి స్టార్ట్ అయ్యి 4కి అయిపోవాలి. బట్ ఇక్కడ మళ్ళీ 3కి ఫ్రీ ఉన్నాయి ఏమన్నా అంటే ఫ్రీ లేవు. ఓకే. సో ఇప్పుడు దీన్ని 3 వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఈ 10 t = 10 వరకు వెయిట్ చేయాలి. సో t = 10 వెయిట్ చేసిన తర్వాత ఈ 2 ఖాళీ అవుతాయి. ఈ 2 ఖాళీ అయిన తర్వాత దీంట్లో స్మాలెస్ట్ నెంబర్కి అసైన్ చేస్తాంగా, మల్టిపుల్ ఖాళీ రూమ్స్ ఉంటాయి. సో దాన్ని దీనికి అసైన్ చేసేస్తాం. ఓకే. దీనికి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ దీని ఎండ్ టైం ఎప్పటి వరకు అవుతుంది? దీని డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ కదా. సో 10కి అసైన్ చేసినప్పుడు 11కి మళ్ళీ ఇది ఫ్రీ అవుతుంది. ఇది అట్లనే ఫ్రీ ఉంటుంది. ఓకే. సో మనం దీనికి 2 మీటింగ్స్ చేసినాం, దీనికి 2 మీటింగ్స్ అసైన్ చేసినాం. సో దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ రెండింటికి సేమ్ ఉన్నాయి. బట్ దీనికి తక్కువ నెంబర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ 0 రిటర్న్ చేస్తాం. ఓకే. సో ఇట్లా ఈ ఫస్ట్ కేస్ ఆన్సర్ 0 రిటర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ కేస్ కూడా చూద్దాం. సెకండ్ కేస్ కూడా చూద్దాం. దీంట్లో 3 రూమ్స్ ఉన్నాయి. n = 3, 120, 210, 120, 210, 3549, 3549, 68. ఓకే. ఓకే. మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటాం? ఫస్ట్ అవి వీటితోటి సార్ట్ అయ్యి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం కదా. ఓకే. సో ఈ స్టార్టింగ్ పాయింట్స్ తోటి అంటే ఈవెంట్స్ అన్నీ మీటింగ్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ అయ్యి ఉండాలి. వాటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో అసైన్ చేయాలంటే. ఓకే. వాడు క్వశ్చన్లో ఇచ్చిండా మీటింగ్స్ అన్ని సార్ట్ అయ్యి ఉన్నాయని? ఓకే. క్వశ్చన్లో వాడు సార్ట్ అయ్యి ఉన్నాయి అని ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం సార్ట్ చేయాలి వాటిని మళ్ళీ. ఓకే. సో ఓకే. ఇప్పుడైతే ఇవన్నీ సార్టెడే ఉన్నాయి. 1, 2, 3, 4, 6. ఓకే. సో మన దగ్గర 3 రూమ్స్ వచ్చేసినాయి. ఓకే. సో 3 రూమ్స్ వచ్చేసినాయి. ఓకే. 3 రూమ్స్ యొక్క ఇనీషియల్గా ఖాళీ ఉండే టైం ఎప్పటి వరకు ఖాళీ అవుతాయి? టైం 0 వరకు ఖాళీ ఉంటాయి. ఓకే. మనం ఇప్పుడు టైం 0. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మీటింగ్కి వద్దాం. ఫస్ట్ మీటింగ్ 1కి స్టార్ట్ అవుతుంది. 1కి స్టార్ట్ అయ్యి 20కి అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ 3 రూమ్స్లో ఏవి ఖాళీ ఉన్నాయి? 1 వరకు 3 ఖాళీ ఉన్నాయి. ఓకే. 0లోనే అసైన్ చేసేయచ్చు. బట్ 1 వరకు కూడా ఖాళీ ఉన్నాయి. ఓకే. మనం 1 వరకు ఖాళీ ఉన్నప్పుడు మనం 1కి ఈ మీటింగ్ని అసైన్ చేస్తాం అండ్ దాన్ని 20కి ఫినిష్ చేసేస్తాం. సో మన ఫస్ట్ రూమ్ వచ్చేసి మళ్ళీ 20కి ఖాళీ అవుతుంది అని పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ మీటింగ్కి వెళ్దాం. సో నెక్స్ట్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కరెంట్ టైం వచ్చేసి 2. మనకి ఎప్పటి వరకు ఇంకా రూమ్స్ ఖాళీ ఉంటాయి? ఇంకా 0కి ఖాళీ ఉన్న రూమ్స్ ఉన్నాయి. సో మనం 2కి అసైన్ చేసి మళ్ళీ 10కి ఫ్రీ చేయొచ్చు రూమ్స్ని. సో దీన్ని మళ్ళీ ఈ రూమ్ని 10కి ఫ్రీ అవుతుంది అని రాసుకుందాం. ఓకే. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ 3కి అసైన్ చేద్దాం. 3కి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ 5కి ఫ్రీ అవుతుంది అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసి 4. ఓకే. మనం 4th మీటింగ్ని 4 టైంలో అసైన్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకే. బట్ ఇక్కడ t = 4 టైంలో ఏమన్నా రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే రూమ్స్ ఖాళీ లేవు. కాబట్టి దీంట్లో ఏ రూమ్ తొందరగా ఖాళీ అయిపోతుందో ఆ రూమ్కి దీన్ని అసైన్ చేయాలి. ఓకే. దాన్ని డిలే చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏది తొందరగా ఖాళీ అవుతుంది? ఇది తొందరగా ఖాళీ అవుతుంది. ఓకే. సో ఇది 5కి ఖాళీ అయిపోతుంది. సో 5కి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ని అసైన్ చేస్తే దీని డ్యూరేషన్ ఎంత? 9 - 4, 5. సో ఈ 5కి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ 9 డ్యూరేషన్ ఉన్న ఈవెంట్ మనం యాడ్ చేసినాం దానికి. ఓకే. సో ఇది వచ్చేసి 10కి మళ్ళీ ఖాళీ అవుతుంది. ఓకే. సో అండ్ నెక్స్ట్ మీటింగ్కి వద్దాం. నెక్స్ట్ మీటింగ్కి వచ్చిన తర్వాత 6 to 8. మన కరెంట్ టైం ఇప్పుడు ఎంత? 6. ఓకే. 6కి ఏదైనా ఖాళీ ఉందా అంటే 6కి ఏది ఖాళీ లేదు. ఓకే.
సో, ఇప్పుడు మనం దీంట్లో ఏది తొందరగా ఖాళీ అయితదో దానికి అసైన్ చేస్తాం. కాబట్టి దీనికి అసైన్ చేద్దాం. ఓకే. అంటే ఈ 10కి ఇది కూడా ఖాళీ అవుతుంది, బట్ రాస్తున్నా అంతే. ఓకే. సో 6 ఇది ఖాళీ అవుతుంది తొందరగా. సో దీని డ్యూరేషన్ వచ్చేసి ఎంత 2, కాబట్టి ఇది మళ్ళీ 12కి ఖాళీ అవుతుంది. ఓకే. సో ఇట్లా మనం ఇది దేనికి అసైన్ చేసినాం, దీనికి 2 అసైన్ చేసినాం, దీనికి 2 అసైన్ చేసినాం, దీనికి 1 అసైన్ చేసినాం కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 1 రావాలి. ఓకే. మన ఆన్సర్ ఎంత, ఆన్సర్ 1. ఓకే. సో ఇట్లా మనం రూమ్స్ని మీటింగ్స్ని రూమ్స్కి అసైన్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్ చూద్దాం. సో ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే. n ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇది చాలా తక్కువ ఉంది నెంబర్. సో దీన్ని మనం ఎట్లన్నా అడ్వాంటేజ్ తీసుకోగలుగుతామా అని మనం ఆలోచించాలి. ఓకే. సో n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రూమ్స్. అండ్ మీటింగ్స్ యొక్క లెంత్ అరే సైజ్ వచ్చేసి 10⁵ వరకు వెళ్తుంది. అండ్ స్టార్ట్ టైం ఎండ్ టైం వాల్యూస్ కూడా 5 × 10⁵ వరకు వెళ్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం యొక్క సొల్యూషన్కి వచ్చేద్దాం. అండ్ ఓకే, మనకిప్పుడు మల్టిపుల్ రూమ్స్ ఉండొచ్చు. ఓకే. సమ్ రూమ్స్ ఉన్నాయి, 3 రూమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో ఈ రూమ్స్లోకి మనం ఏం చేస్తున్నాం, స్టార్ట్ 1 ఎండ్ 1, స్టార్ట్ 2 ఎండ్ 2, స్టార్ట్ 3 ఎండ్ 3. ఓకే. ఫస్ట్ అయితే ఈ స్టార్ట్ టైమ్స్ ప్రకారం మనం ఈవెంట్స్ని సార్ట్ చేస్తాం. ఓకే. మనం సార్ట్ చేసిన తర్వాత వాటిని అసైన్ చేస్తేనే మనకి కరెక్ట్ మినిమమ్ టైం వేస్ట్లో అసైన్ అవుతాయి. ఓకే. మనం ఒకవేళ ఫస్ట్ 20కి స్టార్ట్ అయింది, ఇక్కడ 1కి స్టార్ట్ అయ్యి ఉంది, దీనికి అసైన్ చేయడానికి వెయిట్ చేసినాం అనుకో, మనం ఈ 1ని క్రాస్ చేస్తాం కదా. సో అది ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే. సో మనం ఫస్ట్ 1, దాని తర్వాత 20, దాని తర్వాత 21 అట్లా స్టార్ట్ అయినప్పుడు అప్పుడే అసైన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ టైమ్స్ తోటి ఈవెంట్స్ మీటింగ్స్ని సార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సార్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మనకి ఈ n రూమ్స్ ఉంటాయి. సో ఈ n రూమ్స్కి మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఏం చేసినాం, మనం ఎండ్ టైంని, ఓకే, ఎండ్ టైం ఈచ్ రూము ఏ టైం వరకు ఖాళీ అయిపోతుంది అని మనం ట్రాక్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ ఏం చేసినాం, ఈ రూమ్ అనేది 20 టైం వరకు మళ్ళీ ఖాళీ అవుతుంది, ఇక్కడ ఈ రూమ్ అనేది మళ్ళీ 12 టైం వరకు ఖాళీ అవుతుంది, ఈ రూమ్ అనేది మళ్ళీ 10 టైం వరకు ఖాళీ అవుతుంది అని మనం అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా మనం సొల్యూషన్లో కూడా అదే చేయబోతున్నాం. ఓకే. మనం ఏం చేస్తామంటే ఈచ్ రూమ్కి మన ఎండ్ టైం అనేది ట్రాక్ చేయడానికి సమ్ మెకానిజం క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఈ రూమ్ ఈ టైం వరకు ఖాళీ అవుతుంది అని. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏదో ఒక ఈవెంట్కి వస్తాం. సమ్ ఈవెంట్కి వచ్చిన తర్వాత ఈ ఈవెంట్ అనేది ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. ఓకే. సమ్ సో అండ్ సో S1 SI టైంకి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు SI టైంకి స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఈచ్ ఈవెంట్ టైం దగ్గరికి వెళ్ళి చూస్తాం. ఓకే. ఈచ్ ఎండ్ టైం దగ్గరికి వెళ్ళి చూస్తాం. చూసి ఏదన్నా ఎండ్ టైం అనేది దీనికి కన్వీనియంట్గా ఉందా. ఓకే. ఒకవేళ ఇది ఇప్పుడు ఎండ్ టైం 1, ఎండ్ టైం 2, ఎండ్ టైం 3 ఇట్లా అనుకుందాం. ఓకే. సో ఎండ్ టైం ఏదన్నా ఒక ఎండ్ టైం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు చూసిన కరెంట్ ఈవెంట్ టైం ఉందా అంటే, ఒకవేళ అట్లా ఉందంటే మనకి ఇప్పుడు ఈ ఈవెంట్ అనేది ఇప్పుడే అసైన్ చేసేయచ్చు. ఓకే. ఈ మీటింగ్ అనేది ఏదో ఒక ఎండ్ టైం దీనికన్నా తక్కువ టైంలో లైక్ ఖాళీ అయిపోయింది అనుకో, దీన్ని మనం ఇమీడియట్గా ఇప్పుడే అసైన్ చేసేసి దీని యొక్క ఎండ్ టైం EI ఉంటుందా, సో EI అనేది దీని ప్లేస్లో రాసేయచ్చు. ఓకే. అదే కదా మనం ఇక్కడ చేసింది. ఒకవేళ మనం ఇక్కడ 0 ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇనీషియల్గా 0 ఉండేది కదా. సో మనం డైరెక్ట్గా ఈ 0 అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఈ 10ని డైరెక్ట్ రాసేసినాం ఇక్కడ. ఓకే. సో అదే కదా ఇక్కడ చేసింది. అండ్ ఒకవేళ అట్లాంటి కేసు లేదనుకోండి, ఓకే, మనకు అసలు కన్వీనియంట్గా అట్లాంటి కేసే లేదు, అన్నీ చాలా లేట్ అయినాయి, ఇప్పుడు ఈ ఈవెంట్ని మనం డిలే చేయాల్సిందే, అట్లాంటి కేసు వచ్చింది అనుకో, అప్పుడు మనం ఈవెంట్ డ్యూరేషన్ని మార్చలేం. ఓకే. కాబట్టి ఏది తొందరగా ఫ్రీ అయిపోతుందో దానికోసమే కదా మనం చూసేది. ఓకే. ఏది తొందరగా ఫ్రీ అయిపోతుందో దానికోసం మనం చూస్తాం. సో ఆ తొందరగా ఫ్రీ అయిపోయిందంటే మినిమం, ఓకే,
మినిమమ్ వాల్యూలో ఈ ఈటీ వాల్యూస్లో మినిమమ్ పిక్ చేసుకుంటాం. దేని ఎండ్ టైం అయితే మినిమమ్ ఉంటుందో ఆ మినిమమ్ వాల్యూ పిక్ చేసుకొని ఆ మినిమమ్ వాల్యూకి మన డ్యూరేషన్ యాడ్ చేస్తాం. మన ఈవెంట్ యొక్క మన మీటింగ్ యొక్క డ్యూరేషన్ యాడ్ చేస్తాం. ఓకే, సో డ్యూరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ ఆ డిలే అయిన మీటింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు కొంచెం ఆ డ్యూరేషన్ తర్వాత ఆ మీటింగ్ మళ్ళీ ఎండ్ అవుతుంది అని ఆ ఎండ్ టైం మార్క్ చేస్తున్నాం అక్కడ అంతే. సో అండ్ ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చేసింది ఏంటి, ఇది ఇనీషియల్గా 5కి ఎండ్ కావాలి. బట్ మనం ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 10 ఉంది, ఇది 20 ఉంది, ఇది 5 ఉంది, ప్రతి ఒక్కటి 4 కన్నా ఎక్కువనే ఉంది. ఓకే, ప్రతి ఒక్కటి 4 కన్నా ఎక్కువనే ఉంది. సో ఎక్కువ ఉండడం వల్ల మనం ఈ మీటింగ్ని డిలే చేయాలి. సో డిలే చేయడం వల్ల మనం 4కి అయితే స్టార్ట్ చేయలేం. 4కి స్టార్ట్ అయితే 9కి ఎండ్ అవుతుంది అది. బట్ అది 5కి స్టార్ట్ అయితే 10కి ఎండ్ అవుతుంది. సో మనం 5 ఎరేజ్ చేసి ఇక్కడ 10 రాస్తాం అండ్ దీన్ని డిలే చేసి పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో అప్పుడు దీని కొత్త టైం అనేది 10 అవుతుంది. సో అట్లా మనం ఈచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళి మనకి అట్లాంటి రూమ్ ఉందా లేదా, ఒకవేళ రూమ్ ఉంటే డైరెక్ట్ ఈవెంట్ టైం రాసుకుంటాం. బట్ రూమ్ లేకపోతే ఆ పాయింట్ని ఈ ఈవెంట్ని డిలే చేస్తాం. డిలే చేసినప్పుడు దీని ఎండ్ టైము ప్లస్ డ్యూరేషన్ రాస్తాం. ఓకే, సో ఇట్లా మనం ఈచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్తాం అండ్ దాని యొక్క కన్వీనియంట్ రూమ్ దొరకబడతాం. ఓకే, సో ఇది మన అప్రోచ్. ఓకే, బట్ మనం ఇప్పుడు కొంచెం కోడ్ టర్మ్స్లో ఆలోచిద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోర్ లూప్ చేయొచ్చు ఈవెంట్స్కి, ఈచ్ ఈవెంట్కి. ఓకే, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూప్ చేయొచ్చు ఈచ్ ఈవెంట్కి. బట్ మనకి ఈ ఈవెంట్స్లో మినిమం రావాలి కదా, ఈవెంట్స్ అంటున్నా, ఈ రూమ్స్లో ఏ రూమ్కి అయితే మినిమం ఎండ్ టైం ఉందో, లేకపోతే ఏ రూమ్ అయితే ఫస్ట్ ఫ్రీ అవుతుందో. ఓకే, సో ఇవి చేయడానికి మనం మళ్ళీ ఈ ఈవెంట్స్ ఈ రూమ్స్ అన్నిటిని లూప్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనేటివి 100 ఉన్నాయి. ఓకే, సో వాడు ఈ రీజన్ వల్లనే వాడు మనకి ఓన్లీ 100 ఇచ్చిండు రూమ్స్. కాబట్టి మనం ఈచ్ ఈవెంట్కి వచ్చి మనం ఇక్కడ మొత్తం అన్నీ ఒకసారి లూప్ చేసిన నెస్టెడ్ ఫర్ లూప్ రాయొచ్చు మళ్ళీ ఈచ్ రూమ్. ఓకే, ఈచ్ ఈవెంట్కి వచ్చి ఎవ్రీ ఈవెంట్కి మనం ఈచ్ రూమ్ ట్రావర్స్ చేయొచ్చు. సో ఇది ఎందుకు ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 10^5 ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ మ్యాక్సిమం 10^2 100 ఉన్నాయి. సో ఇది వచ్చేసి 10^7, 10^7 లెస్ దాన్ 10^8. ఇది టీఎల్ఈ ఇవ్వకుండా రన్ అయిపోతుంది. ఓకే, సో ఇది మన లాజిక్. మనం ఈచ్ ఈవెంట్కి వస్తాం. ఈచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒకవేళ ఆ ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకి ఏదన్నా రూమ్ ఖాళీ ఉంటే ఓకే, అప్పుడు డైరెక్ట్ దాని ఎండ్ టైం రాసేసుకుంటాం, ఈ కొత్త అప్డేటెడ్ ఎండ్ టైం. బట్ ఒకవేళ ఏ రూమ్ ఖాళీ లేదనుకో, ఏదైతే తొందరగా అయిపోతుందో ఖాళీ అవుతుందో రూమ్, ఆ రూమ్ దగ్గరకు వచ్చి మన ఈవెంట్ యొక్క డ్యూరేషన్ దానికి యాడ్ చేస్తాం. ఓకే, ఇంతే సింపుల్. ఓకే, సో ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తాం, మళ్ళీ ఇట్లనే సేమ్ మనం కౌంట్ కూడా ట్రాక్ చేద్దాం. ఈ రూమ్కి మనం ఎన్ని ఈవెంట్స్ అసైన్ చేసినామని ఎవ్రీ టైం అసైన్ చేసినప్పుడు ఒక ఇంక్రిమెంట్ చేసుకుందాం కౌంట్ అట్లా ఈచ్ రూమ్కి. అండ్ లాస్ట్కి దేనికి ఎక్కువ ఉంటే ఆ రూమ్ నెంబర్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేసేద్దాం. సో కోడ్ కూడా సింపులే. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి ఏం కావాలి, మనకి ఈచ్ రూమ్ యొక్క ఎండ్ టైం స్టోర్ చేసుకోవడానికి ఒక వెక్టార్ కావాలిగా, ఒక అరే కావాలిగా. సో దానికి మనం ఎండ్ టైం అనే ఒక పేరు ఇచ్చుకొని రాసుకున్నాం ఇక్కడ. సో ఫస్ట్ అయితే అన్నిటికీ 0 ఉంటుంది ఎండ్ టైం, ఎందుకంటే అన్నీ ఖాళీ ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈచ్ రూమ్కి వెళ్తాం. ఆటో ఎక్స్ మీటింగ్స్. ఓకే, సో ఈచ్ మీటింగ్కి వెళ్తాం. ఈచ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ యొక్క స్టార్ట్ పాయింట్ ఏమవుతుంది, మీటింగ్ స్టార్ట్ అనేది x0 అయింది అండ్ మీటింగ్ యొక్క ఎండ్ అనేది x1 అవుతుంది. ఓకే, అండ్
డ్యూరేషన్ ఏమైతే ఇంట్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ i1 మైనస్ ఎక్స్ ఆఫ్ 0. ఓకే, సో స్టార్ట్ ఎండ్ డ్యూరేషన్ తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈచ్ దీంట్లో ఇప్పుడు ఏ రూమ్కి అసైన్ చేయాలో చెక్ చేయాలి. కాబట్టి దాని ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక -1 పెట్టుకుంటున్నాం, ఇనిషియలైజ్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఏదైనా రూమ్ ఖాళీ ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ ఖాళీ ఉంటే ఇమీడియట్గా అసైన్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ జే పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఖాళీ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తాం, దాని ఎండ్ టైం అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ టైం. కరెంట్ టైం అంటే ఈ ఈవెంట్ యొక్క స్టార్ట్ టైం. ఇఫ్ end time of end time of j is less than equals to స్టార్ట్ అయితే మనకి ఒక ఖాళీ రూమ్ దొరికింది. సో అదే మనకు ఫస్ట్ ఖాళీ రూమ్ అవుతుంది కాబట్టి ఐడిఎక్స్లో జే పెట్టేసి ఇక్కడనే బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే మనకు అన్నిటికన్నా తక్కువ ఇండెక్స్ది కావాలి కాబట్టి. ఓకే, సో అట్లా మనకి ఒక రూమ్ దొరుకుతుంది. బట్ అట్లాంటి రూమ్ దొరకకపోతే ఇండెక్స్ ఈక్వల్స్ టు -1 ఉంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ అన్నిట్లో మినిమం టైం దేనికి ఉందో చూస్తాం. సో ఐడిఎక్స్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం ఫస్ట్ అయితే. సో మళ్ళీ ట్రావర్స్ చేద్దాం, మళ్ళీ ట్రావర్స్ చేసి ఇఫ్ ఎండ్ టైమ్ ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఎండ్ టైమ్ ఆఫ్ ఐడిఎక్స్ అయితే ఐడిఎక్స్లోకి చేస్తాం. ఓకే, అట్లా మినిమం టైం రూమ్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి మన రూమ్ దొరికింది దేనికి అసైన్ చేయాలో. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఎండ్ టైంని చేంజ్ చేయాలి. సో ఎండ్ టైంని చేంజ్ చేయాలంటే ఇఫ్ ఎండ్ టైమ్ ఆఫ్ ఐడిఎక్స్, ఓకే, ఎండ్ టైమ్ ఆఫ్ ఐడిఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు స్టార్ట్ అయింది అనుకో, మనం డైరెక్ట్ ఎండ్ టైంకి అప్డేట్ చేస్తున్నాంగా. ఎండ్ టైమ్ ఆఫ్ ఐడిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్. ఓకే, ఈ ఈవెంట్ యొక్క ఎండ్కి చేసేస్తున్నాం. లేకపోతే ఎండ్ టైంని ఐడిఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం దేంతో, ఈ డ్యూరేషన్ తోటి, ఈ ఈవెంట్ యొక్క డ్యూరేషన్ తోటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో అట్లా ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేని కౌంట్ మ్యాక్సిమం ఉంటుందో రిటర్న్ చేయాలి. ఇంట్ మనం కౌంట్ స్టోర్ చేసుకోవట్లే కదా, సో కౌంట్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక అరే పెట్టుకుందాం. అండ్ మనం ఇక్కడ ఐడిఎక్స్కి చేస్తున్నాం, సో కౌంట్ ఆఫ్ ఐడిఎక్స్ ++ ఇద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆన్సర్ అనేది మన ఇండెక్స్. సో మళ్ళీ సేమ్ n వరకు వెళ్తాం. ఇప్పుడు ఇఫ్ కౌంట్ ఆఫ్ ఆన్స్ ఈజ్ లెస్ దాన్ కౌంట్ ఆఫ్ ఆన్స్ ఈక్వల్స్ టు ఓకే, లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది మన కోడ్. దీన్ని రన్ చేద్దాం. ఇంకో టైంలో టీ క్యాపిటల్. అండ్ మనం ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎండ్ టైంలోకి మన డ్యూరేషన్ అనేది ఎంత ఉండొచ్చు. డ్యూరేషన్ అనేది మ్యాక్సిమం 0 నుంచి 5 × 10⁵ వరకు ఉన్నాయి కదా ఈచ్ ఈవెంట్ యొక్క స్టార్ట్ ఎండ్ టైం వాల్యూస్. కాబట్టి డ్యూరేషన్ కూడా 5 × 10⁵ వరకు ఉండొచ్చు. అండ్ అట్లా మనం అట్లా ఎన్ని ఈవెంట్స్ ఉండొచ్చు, అట్లా 10⁵ ఈవెంట్స్ ఉండొచ్చు. సో అవన్నీ మనం ఏదన్నా ఒకటే రూమ్కి అసైన్ చేస్తూ పోతూ ఉంటే, సో అది ఇంటీజర్ రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంటీజర్ రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోవద్దు అనుకుంటే ఇక్కడ జస్ట్ మనం ఒక లాంగ్ పెట్టుకుంటే అప్పుడు మన ఇండెక్స్ ఓవర్ఫ్లో ఎర్రర్ రాదు, ఇంటీజర్ ఓవర్ఫ్లో ఎర్రర్ రాదు. ఓకే, సో ఇంటి పెడితే ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది.
ఏంటి మిస్టేక్ దీంట్లో? సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ని సార్ట్ చేయలేదు. మీటింగ్స్ని ఫస్ట్ సార్ట్ చేయాలి కదా. సో ఇది బిగిన్ మీటింగ్ డాట్ అండ్ ఓకే. సో ఈ మీటింగ్స్ని మనం సార్ట్ చేసిన తర్వాత పర్ఫామ్ చేయాలి ఈ ఐడియా. సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం అండ్ సబ్మిట్ చేద్దాం. ఓకే, సబ్మిట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ లైక్ సేమ్ ఇట్లాంటి ప్యాటర్న్, ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ని ఏ రూమ్లో మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం అని మనం ఈచ్ మీటింగ్కి చేస్తాం. ఓకే, సో అండ్ ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని ఇంకా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.